హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. మన సెకండ్ సిరీస్లో 7th వీడియో వచ్చేసి ఏ ప్రాపర్టీ, ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా, మనం ఈ వీడియోలో ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు మనము లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో సెకండ్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ గురించి తెలుసుకుందాము. ఆ ప్రాపర్టీ పేరు ఏంటంటే ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ. ఓకేనా, సో మనకి ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఏందో ఇక్కడ చూద్దాం. ఓకేనా, ఇఫ్ L of f of t is equals to integral 0 to infinity e power minus st into f of t dt is equals to f bar s. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ f of t. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ f of t చేస్తే మనకి ఏమొస్తుంది, f bar s వస్తుంది. ఈ ఎస్నే మనం ఏమనుకున్నాము కరెక్ట్ గుర్తు తెచ్చుకోండి, అది మీరే, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో నేను 2 times చెప్పిన ఆ ఎస్ ఏమంటామో మనము. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t చేస్తే మనకి f bar వస్తుంది. సో అట్లనే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at ఇంటూ f of t చేస్తే మనకి ఏమొస్తుంది, f bar s minus a వస్తుంది. అది ఎట్లా, సో చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at ఇంటూ f of t is equals to integral 0 to infinity e power minus st ఇంటూ e power at. ఇక్కడ మనకి e power at లేదు కానీ ఇక్కడ e power at వచ్చింది. సో e power minus st ఇంటూ e power at ఇంటూ f of t dt is equals to f bar s minus a. ఇక్కడ f bar s ఉంది, ఇక్కడ అదేమైంది f bar s minus a అయింది. సో ఇది ఎట్లనో మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు దీన్ని ప్రూవ్ చేయడానికి అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e power at ఇంటూ f of t is equals to f bar s minus a ని ప్రూవ్ చేయడానికి ఏం చేస్తామంటే నేను ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తున్నా. ఏ పార్ట్ని, సింపుల్ ఈ పార్ట్ని కన్సిడర్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ని ఇక్కడ తీసుకున్నా, ఇదే RHS కదా మనకి, ఇది LHS, ఇది RHSని తీసుకున్నా. సో ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to infinity e power minus st ఇంటూ e power at f of t dt. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు బేసెస్ ఈక్వల్ ఉన్నాయా లేదా, సో ఐ కెన్ యాడ్ దేర్ పవర్స్. ఎట్లా, a power m ఇంటూ a power n ఈజ్ ఈక్వల్స్ టు a power m ప్లస్ n. సో ఇక్కడ రెండు యాడ్ చేసిన e పవర్ మైనస్ st ప్లస్ at. సో నేను ఏం చేసిన, మీకు ఇది ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే సింపుల్, e పవర్ మైనస్ st ప్లస్ at. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే దీంట్లో నుంచి మైనస్ కామన్ తీసిన, మైనస్ కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుంది, మైనస్ ఎస్ ఉంది కాబట్టి మనం ఏం జస్ట్ ప్లస్ ఎస్ రాసేసుకోవాలి. మైనస్ కామన్ తీసిన కాబట్టి ఇక్కడ మనకి ఏం సింబల్ ఉంది, ప్లస్ సింబల్ ఉంది. సో ప్లస్ సింబల్ ఉందంటే మనకి మైనస్ తోటి ఏం మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది, మైనస్ మల్టిప్లై చేస్తే, అందుకే మైనస్ వచ్చింది ఇంటూ టీ. సో సింపుల్గా నేను డైరెక్ట్ రాసేసిన. సో మీకు అర్థం కావడానికి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిన, మనం మైనస్ కామన్ తీసినాం కాబట్టి ఎస్ మైనస్ వచ్చింది. సో ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ s minus a ఇంటూ టీ f of t dt. సో ఈ s minus a నేను ఏమనుకుంటున్నా, ఆర్ అని అనుకుంటున్నా. సో s minus a ప్లస్లో ఆర్ పెట్టేసిన. ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ rt ఇంటూ f of t dt. సో దిస్ ఇస్ నథింగ్ బట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అనుకుందాము. f of t ఇది ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to e పవర్ 80. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 80 ఇంటూ f of t is equals to ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ rt ఇంటూ f of t dt. సో ఇక్కడ మనం కరెక్ట్ గమనిస్తే ఆన్సర్లో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ వేరియబుల్ ఉంటే అక్కడ ఆ వేరియబుల్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏ వేరియబుల్ ఉంది, ఆర్ ఉంది, అందుకే f బార్ ఆర్ వచ్చింది. సో మనం ఆర్ ప్లేస్లో ఏమనుకున్నాము, ఆర్ ఇది ఈక్వల్స్ టు s మైనస్ ఏ కదా. సో నేను ఆర్ ప్లేస్లో s మైనస్ బి పెట్టుకుంటున్నా. దేర్ ఫోర్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ e పవర్ 80 ఇంటూ f of t is equals to ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ rt ఇంటూ f of t dt is equals to f bar r which is nothing but f bar s minus a. సో మీకు అర్థమైందా ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీ క్లియర్గా? ఓకేనా, సో ఇప్పుడు మనము కొన్ని ఏమంటారు ట్రెండ్స్ చూద్దాం. అంటే ఇప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీని ప్లస్ నార్మల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ని కంపేర్ చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో దానికి ఈ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీకి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ కూడా తెలుసుకుందాము. ఎట్లా అంటే వీటితో కంపేర్ చేసుకుంటే అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో నార్మల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ ప్లస్ ఫస్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీకి రిలేటెడ్ అయిన ఫార్ములాస్ని కొంచెం సిమిలర్ ఉంటాయి, వాటిని తెలుసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మీరు కరెక్ట్ చూడండి, నార్మల్గా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఫంక్షన్ ఏంది, ఇంటిగ్రల్ 0 to infinity e పవర్ మైనస్ st ఇంటూ f of t dt is equals to f bar s.
సో ఫస్ట్ చేంజింగ్ ప్రాపర్టీ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఎయిటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎప్పుడైతే ఫంక్షన్కి మనం ఈ పవర్ ఎయిటీ మల్టిప్లై చేస్తామో అప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to ∞ e power minus st ఇంటూ ఈ పవర్ ఎయిటీ ఎఫ్ ఆఫ్ టీ dt ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ. ఇక డిఫరెన్స్ చూడండి, ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ. ఇది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ నార్మల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా రాస్తున్నా. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1/s. సో అక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 18 మల్టిప్లై చేస్తాం జస్ట్ ఈ ఫంక్షన్కి, ఓకే, 1కి. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80 ఇంటూ 1 ఇది ఈక్వల్స్ టు 1/s మైనస్ ఏ. అంటే దాని అర్థం ఏంది, మీరు కరెక్ట్ చూడండి, ఎక్కడైతే ఎస్ ఉంటుందో అంటే ఫార్ములాలో ఆన్సర్లో ఎక్కడైతే ఎస్ ఉంటుందో దాన్ని మనం దేనితో రిప్లేస్ చేస్తాము, ఎస్ మైనస్ ఏ తోటి రిప్లేస్ చేస్తాము. అర్థమైందా, పక్కా అర్థమైందా, క్లియర్గా చూడండి. ఎస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం జస్ట్ ఎస్ మైనస్ ఏ రాసుకుంటే చాలు, మనకి ఈ ఫార్ములాస్ అన్నీ వచ్చేసాయి. ఈ పవర్ 80 ఇంటూ ఏ ఫంక్షన్ ఉన్నా సరే జస్ట్ ఎస్ ప్లేస్లో మనం ఎస్ మైనస్ ఏ పెట్టుకోవాలి అంతే. సో ఇక్కడ మీరు చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఇది ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్ పవర్ ఎన్ ప్లస్ 1. సో ఇదే ఇక్కడ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80 ఇంటూ టీ పవర్ ఎన్ ఇది ఈక్వల్స్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎస్. ఇక్కడ ఉంది ఎస్ ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, మనం ఎస్ మైనస్ ఏ పెట్టుకోవాలి. అందుకే నేను ఎస్ మైనస్ ఏ పెట్టుకున్నా, ఎస్ మైనస్ ఏ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1. మిగతాదంతా సేమ్ టు సేమ్, జస్ట్ ఎస్ ప్లేస్లో నేను పెట్టుకున్నా, ఎస్ మైనస్ ఏ పెట్టుకున్నా. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ బీటీ ఇది ఈక్వల్స్ టు బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అర్థమైందా. సో ఇదే ఫార్ములా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80 సైన్ బీటీ ఇది ఈక్వల్స్ టు బి బై ఎస్ స్క్వేర్ ఉంది, ఎస్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అన్ని నార్మల్ ఉంటాయి, జస్ట్ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ వస్తుంది. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ బీటీ ఇది ఈక్వల్స్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80 ఇంటూ కాస్ బీటీ ఇది ఈక్వల్స్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ ఉంది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ హైపర్బోలిక్ బీటీ ఇది ఈక్వల్స్ టు బి బై ఎస్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80 సైన్ హైపర్బోలిక్ బీటీ ఈజ్ ఈక్వల్స్ టు బి బై ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ హైపర్బోలిక్ బీటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ బై ఎస్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ 80 కాస్ హైపర్బోలిక్ బీటీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్కడెక్కడ వస్తుంది, మీద వస్తుంది, కింద వస్తుంది. సో ఈ ఎస్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ పెట్టుకుంటా బై ఎస్ స్క్వేర్ ప్లేస్లో ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో అర్థమైందా మీకు ఎందుకు ఇట్లా రాసి చెప్పిందంటే, మీకు ఈ ఫార్ములాస్ వస్తే ఈ ఫార్ములాస్ వచ్చినట్టే, జస్ట్ ఏం చేయాలి, రిప్లేస్ ఎస్ విత్ ఎస్ మైనస్ ఏ అంతే. సో ఈ ఫార్ములాస్ అవే. అర్థమైపోయిందా, మీకు అర్థం కావాలని చెప్పి రెండింటిని తీసుకొని కంపారిజన్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకేనా. సో ఏమన్నా నా వీడియోలు కొంచెం మీకు యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.